అందరికీ నమస్కారము. ఈ రోజున కార్తీక పురాణములోని 24వ అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము. అత్రి మహాముని మరలా అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరించెదను, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నాన దానాదులు వనరించిన ఎంత ఫలము కలుగును. శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అంతే ఫలము కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికముగా కలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనుగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజించవలయును. దీనికొక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించెదను. సావధానుడివై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడు అను ఒక రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకాడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోప స్వభావుడు అగు దుర్వాస మహర్షి అక్కడికి వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము చేయవలయునను కాన తొందరగా స్నానము ముగించుకొని రమ్మని కోరెను. దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానార్థమై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచున్నందున అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనెను, ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునికి ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనము పెట్టపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహాకోప స్వభావుడు కలవాడై ఉండెను. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియూ తోచకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తికి వదిలి వాడునగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశిని విడిచి భుజించిన భగవంతునకు భోజనమును చేసిన దుర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మమందు చేసిన పుణ్యమును నశించును. దానికి పశ్చాత్తాపము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీహరియే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి కావుట వలన నేను కటిక ఉపవాసము ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి. ద్వాదశి గడియలలోనే భుజించవలనని మీకందరికీ తెలిసిను. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చితిరి. ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నది. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజించవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చేంత వరకు వేచి ఉండవలననా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరెను. అంతటా ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణకోటుల గర్భకుహర మున్లందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణుల భుజించిన చతుర్విధ దాన్నమును పచనము గావించి దేహేంద్రియములకు శక్తిని ఒసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందరూ సదా పూజించవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజనము ఇయ్యవలెను అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్వాంసుడైన మహాతపస్సాలి
సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దూర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి. ఇటు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్య మండలి 24వ అధ్యాయము 24వ రోజు పారాయణము సమాప్తము.